హాయ్ అండి, అందరికి నమస్కారం. గవర్నమెంట్ జాబ్స్ అప్డేట్ న్యూస్కి వాళ్ళ మీకు ఉగాది శుభాకాంక్షలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ మనము ఒక ఇంపార్టెంట్ న్యూస్తో ఇవాళ మీ ముందుకు రావడం జరిగింది. అదేమిటంటే ఏపీపీఎస్ నుండి మనకి ఏపీ పోలీస్ నోటిఫికేషన్ గురించి ఇవాళ ఒక వీడియో చేయడం జరుగుతుంది. అదిగా చూసుకున్నైతే ఏపీ పోలీస్ నోటిఫికేషన్ 2026 సంబంధించి ఈ నోటిఫికేషన్ ఎప్పుడు విడుదలవుతుంది అంటే August 15. సో దీని ప్రిలిమ్స్ ఎగ్జామ్ November, Decemberలో ఉంటుంది. సో అయినా ఇప్పుడు మనం చూసుకుంటే ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఖాళీ ఓవరాల్గా చూసుకుంటే 3,372. అంటే ఎట్లా అంటే మనకు ఇక్కడ పోలీస్ విభాగంలో ఎస్ఐ, అలాగే ఫైరు, ఏఆర్, ఏపీఎస్పి మొత్తం కానిస్టేబుల్ సంబంధించి ఇవి ఇప్పుడు మీకు ఓన్లీ కానిస్టేబుల్ సంబంధించి ఫైర్ డిపార్ట్మెంట్, అలాగే వార్డరు, జైలు అలాంటి అన్నిటికి సంబంధించి ఇది ఒక వీడియోలో ఎస్ఐ కూడా సంబంధించి చెప్తాను. ఇప్పుడు కానిస్టేబుల్కి సంబంధించి ఇది చెప్తున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇచ్చే జెన్యూన్ ఇన్ఫర్మేషన్తో మీరు ఇచ్చే లైక్ అండ్ షేర్తో మరొక వీడియోలో మీ ముందు రావడం జరుగుతుంది. ఓకే అండి, మనం వీడియోలోకి వెళ్ళినట్టే పోలీస్ విభాగంలో సివిల్స్లో వచ్చి 700 పోస్టులు. ఓకే అండి, 700 పోస్టులు. అలాగే ఏఆర్ చూసుకున్నైతే ఏఆర్లో వచ్చి 554 పోస్టులు, 554. ఓకే అండి, ఏపీఎస్పి వచ్చి 1200 పోస్టులు, అలాగే సిఐడి వచ్చి 1 పోస్టు. అలాగే ఇతర విభాగాలు అంటే పోలీసు నుండి ఫైర్ డిపార్ట్మెంట్, అలాగే వార్డరు, జైలు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సంబంధించి చూసుకుంటే దీంట్లో ఫైర్ డిపార్ట్మెంట్ వచ్చి 258. ఎంత? 258 మంది డిపార్ట్మెంట్ సంబంధించి. అలాగే జైలు వచ్చి 150, వార్డర్ అంటే 21, అలాగే ఎక్సైజ్ సంబంధించి 400 పోస్టు. ఇవి అండి చూసుకుంటే ఈ మొత్తం కలుపుకొని 2,972. మిగతాయి అంటే ఇవన్నీ కలుపుకొని ఈ యొక్క 400, ఈ యొక్క 700, 554, 1200 సిఐడి కలిపితే 2,972. ఇక్కడ మళ్ళీ డ్రైవర్ ఖాళీలు ఉన్నాయండి. డ్రైవర్ చూసుకుంటే 41, అలాగే డ్రైవర్ ఓపీ ఎఫ్డీకి 47 పోస్టులు. ఈ సంబంధించి ఏపీ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి ఏ విభాగాల్లో ఏ కానిస్టేబుల్ సంబంధించి ఎక్కడెక్కడ వేకెన్సీ ఉన్నాయి, ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, దీనికి సంబంధించి ఇప్పుడు మీ ముందు చెప్పడం జరిగింది. ఇది ఏపీఎస్పికి అలాగే సివిల్కి సంబంధించి ఉన్నాయండి. ఓకే అండి, ఇది సంబంధించి దీన్ని బట్టి ఈసారి 3,372 వేకెన్సీతో రావడం జరుగుతుంది. కాబట్టి మన పోలీస్ యాస్పిరెంట్ అభ్యర్థులందరూ మంచి గుడ్ ఇన్ఫర్మేషన్తో వస్తుంది. సో దాన్ని చూసుకొని గట్టి ప్రిపేర్ కానీ. అలాగే మనము ఇప్పుడు అలాగే సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించి ఎన్ని వేకెన్సీ ఉన్నా కూడా ఇది ఒక వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఓకే అండి, ఏపీ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ కాలేజీలు చూసుకున్నైతే మనకి పోలీస్ విభాగంలో సివిల్లో వచ్చి 31 సివిల్, ఏఆర్ వచ్చి 22, ఏపీఎస్పీ వచ్చి 8, అలాగే ఎస్పీఎఫ్ ఎస్ఐ నుంచి 10, అలాగే డ్రైవర్ సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించి ఎన్ని కలిపి 8, 10. చూశారు కండి, ఇక్కడ 31, 22 + 8 + 10 71. అంటే ఎస్ఐకి సంబంధించి ఈసారి చాలా తగ్గిందండి. కానీ మన కానిస్టేబుల్ సంబంధించి 3,372 పోస్టులు, అలాగే ఏపీఎస్పి సంబంధించి ఏపీ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ కాలేజ్ సంబంధించి 71. ఓవరాల్ చూసుకుంటే ఆల్మోస్ట్ 3,400 ప్లస్ చిల్లర ఉన్నాయండి. ఓకే, వేకెన్సీ చూసుకున్నైతే ఇదండి ఇవాళ మీ ముందుకి ఏపీ పోలీస్ కాలేజ్ సంబంధించి ఇవాళ మీ ముందుకి వీడియోలో రావడం జరిగింది. నోటిఫికేషన్ అనేది మనకి ఆల్రెడీ ఏపీపీఎస్ జాబ్ క్యాలెండర్లో ఇవాళ రావడం జరిగింది. సో దానికి సంబంధించి ఇవాళ మీ ముందుకి తీసుకురావడం జరిగింది. ఛానల్ తర్వాత మీ ముందుకు రావడం జరిగింది. సో మీరు ఇచ్చే లైక్ అండ్ షేర్తో మరొక వీడియోలో మీ ముందుకు రావడం జరుగుతుంది. ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్ November, Decemberలో మెన్షన్ చేస్తారు ఖచ్చితంగా. దీన్ని బట్టి ఇంకా ఎన్ని నెలలు ఉన్నాయి. నోటిఫికేషన్ చూసుకుంటే ఇంకా 4 months ఉంది. అలాగే దాని ప్రిలిమ్స్ చూసుకుంటే ఒక 5-6 months, అంటే ఇచ్చిన దాని ప్రకారం చూసుకుంటే మనకి ఇచ్చారు ఈ టైం జరుగుతుందని. సో మనకి ఇంకా 6 monthsలో మనకి ఇది ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉండబోతుందని అర్థమైపోయిందండి. సో దీన్ని బట్టి ఏపీ పోలీస్ ఆస్పిరెంట్స్ అందరూ అలాగే గట్టిగా ప్రిపేర్ కండి. ఈసారి జాబ్ మాత్రం మిస్ కాకూడదు. ఓకే అండి, హ్యావ్ ఎ నైస్ డే అండి. ఓకే అండి.